హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరి నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మనం ఎంతో సింపుల్గా రవ్వతో కేసరి ప్రిపేర్ చేసుకుందామండి. మరి ఈ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మరి ఈ నెయ్యిలో మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే మరి సింపుల్గా ఇలా రవ్వతో కేసరి ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. జీడిపప్పు కిస్మిస్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఒక 1 కప్పు రవ్వను తీసుకుంటున్నాను. ఈ రవ్వను అంతటిని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా రవ్వ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. మీకు కేసరి కానీ కొంచెం ముద్దగా కావాలనుకుంటే 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. నేను పొడి పొడిగా రావడం కోసం 2 కప్స్ వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఈ రవ్వ అంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అంతా కూడా బాగా కరిగేంత వరకు ఇలా ఒక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇంట్లో ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కూడా ఈ రవ్వతో కేసరి ప్రిపేర్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారా, షుగర్ అంతా కూడా కరిగిపోయింది. రవ్వ కొంచెం ఇలా ఉడికిన తర్వాత ఇందులో కలరింగ్ కోసం నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ కేసరి ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.